హాయ్. హలో ఎవ్రీవన్. లాస్ట్ టైం మనం హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వచ్చినప్పుడు ఆన్ అ ఫుల్ ఛార్జ్ 79 కిలోవాట్ అవర్ బ్యాటరీలో 530 కిలోమీటర్స్ రేంజ్ వచ్చింది అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫ్రమ్ మచిలీపట్నం టు హైదరాబాద్. ఈసారి మనం 4 అడల్ట్స్ అండ్ 1 పాప. లగేజ్ అయితే కంప్లీట్లీ ఫుల్ ఉంది. అండ్ వీఆర్ స్టార్టింగ్ ఎట్ ఆల్మోస్ట్ నూన్ అంటే 11:30కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ అ రియలీ హాట్ డే. హారబుల్లీ హాట్ అసలు ఆ రోజు అయితే మాత్రం. మచిలీపట్నం హైవే ఇట్ వాస్ క్లియర్ అండ్ అంత ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో ఏసీ అది 24-25లో పెట్టి ఫ్యాన్ స్పీడ్ అయితే కంప్లీట్ ఫుల్ ఉంది. ఏసీ కూడా ఆన్ అయ్యి ఉందన్నమాట. విజయవాడ పారయ్యేసరికి మనకి ఒక 83 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేసాము. ట్రావెల్ చేసినప్పుడు మనకి డాష్ బోర్డ్లో చూపించిన ఫిగర్ అయితే 5.4 కిలోమీటర్ పర్ కిలోవాట్ అవర్ అని చెప్పేసి చూపించింది. బట్ యాజ్ పర్ మై క్యాలిక్యులేషన్ అంటే పర్సంటేజ్ వైజ్గా రివర్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 5.2 కిలోమీటర్ పర్ కిలోవాట్ అవర్ వచ్చింది అనమాట. 20% పర్సంటేజ్ డ్రాప్లో. ఇక్కడ మనం నోట్ చేయాల్సింది ఏంటంటే మన టెంపరేచర్ ఈస్ అబౌట్ టు హిట్ ఇట్స్ పీక్ అనమాట. సో అండ్ ఆల్సో మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు అసలు ఎలివేషన్ డిఫరెన్స్ అన్నది ఏమీ ఉండదు అనమాట. సో మనకి అనుకున్న దాని మీద తక్కువే వచ్చినట్టు. ఆల్మోస్ట్ నేనైతే ఒక 5.96 వరకు ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాట్ దట్ డే. వెయిట్ ఇష్యూ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఏసీ కంప్లీట్లీ రన్నింగ్ అండ్ టెంపరేచర్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో మనం వన్స్ మనం విజయవాడ నుంచి సూర్యాపేట స్ట్రెచ్లో మనకి ఎలివేషన్ కొద్దిగా క్లైంబ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఆన్ దట్ స్ట్రెచ్ యాక్చువల్లీ we traveled around 134 kilometers Vijayawada to Suryapet. The percentage drop was around 32% anamata. And on the dashboard it was showing 5.9 kilometer per kilowatt hour, but anta raledandi. 5.3 kilometer per kilowatt hour ochindi na calculation prakaram. 72 kilometers per hour manam average speed maintain cheskunta veltunnamo. So elevation difference ఓకేష్ ఎలివేషన్ డిఫరెన్స్ అనమాట. మనం ఆల్మోస్ట్ ఒక 134 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 130 మీటర్ క్లైంబ్ మనం ఇది చేసుకుంటూ వెళ్ళాము. బట్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద జర్నీ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎక్కడ మధ్యలో ఆగక్కర్లేదు. ఐ విల్ రీచ్ మై డెస్టినేషన్ విత్ ఎంతో కొంత ఛార్జింగ్ ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు స్టాప్. సూర్యాపేటలో కూడా దేర్ ఫర్ లాట్ ఆఫ్ ఛార్జెస్, బట్ అక్కడ ఆగాలి అన్న ఇది పెట్టుకోలేదు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఓఆర్ఆర్ నుంచి సూర్యాపేట వరకు నాకు చాలా మంచి ఎఫిషియన్సీ వచ్చిందనమాట. సో మేబీ ఆ ట్రాఫిక్ వల్ల, రీజన్ వల్ల ఐ థాట్ ఐ క్యాన్ ఫర్ సమ్ ఎక్స్టెంట్ రెప్లికేట్ ఇట్ అని చెప్పేసి నేను సూర్యాపేట నుంచి మనం ఆన్వర్డ్ జర్నీ స్టార్ట్ చేసాము. అది కంప్లీట్ క్లైమ్ అనమాట. నేను అసలు అది ఆ క్యాలిక్యులేషన్ అయినా అప్పుడు చేయలేదు. సో వాట్ హ్యాపెన్ వాస్ ఇట్ వాస్ స్టీప్. ఇట్ వాజ్ వెరీ స్టీప్. ఎందుకంటే 300 meters క్లైమ్ చేయాలి మనము అబౌవ్ సీ లెవెల్. సూర్యాపేటలో ఆల్రెడీ ఉన్న లెవెల్ నుంచి చూసుకుంటే హైదరాబాద్ రీచ్ అవ్వడానికి. సో 105 kilometersలో మనం 300 meters ఎలివేషన్ అన్నది క్లైమ్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ టు విత్ 5 occupants అండ్ కంప్లీట్ లగేజ్. అస్సలు మనకి ఆ డాష్ బోర్డ్లో 4.8 కిలోమీటర్ పర్ కిలోవాట్ అవర్ చూపించింది. బట్ మన క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే 4 కిలోమీటర్ పర్ కిలోవాట్ అవరే వచ్చిందనమాట. సో మధ్యలో ఆగి ఒక 20-25% ఛార్జింగ్ పెట్టుకునే స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే ఓఆర్ఆర్ మీద స్టక్ అయిపోతానేమో అని భయం వేసింది అనమాట. 23% ఛార్జింగ్ పెట్టినట్టు ఇది. సో వెన్ ఐ రీచ్ ద డెస్టినేషన్ ఐ ట్రావెల్డ్ అరౌండ్ 408 kilometers అనమాట. కంప్లీట్ మన లాస్ట్ స్టాప్కి వచ్చేసరికి 408 kilometers ట్రావెల్ చేసాము. 408 kilometersకి 100% ఛార్జింగ్ అయిపోయింది. ఆ 23% ఏదైతే మనం మధ్యలో విలేజ్ ఆర్గానిక్ దగ్గర ఆగి ఛార్జింగ్ పెట్టుకున్నామో అదొకటి. ఆ 23% తోటే మనం రీచ్ అయ్యాము. సో ఇట్ వుడ్ హ్యావ్ బిన్ రియలీ టైట్. నేను స్ట్రెచెస్ కానీ ఉంటే ఛార్జింగ్ పెట్టుకుని మంచి పని చేశానని అనిపించింది అనమాట. ఆన్ దాట్ స్ట్రెచ్ యాక్చువల్లీ విజయవాడ నుంచి ఆల్మోస్ట్ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎక్కే ముందు స్ట్రెచ్ వరకు అయితే ఎఫిషియన్సీ ఈజ్ లాట్ వర్స్. ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత ద టెంపరేచర్స్ వర్ ఓకేష్. సూర్యాపేట వరకు వచ్చేసరికి అయితే ద డాష్ వాజ్ షోయింగ్ 46 degrees Celsius అనమాట బయట టెంపరేచర్. సో మనం ఓఆర్ఆర్ ఎక్కేసరికి 5 అలా 5:30 అట్లా అవుతుంది కాబట్టి మనకి టెంపరేచర్స్ డ్రాప్ అవుతూ. అండ్ ఆల్సో ఓఆర్ఆర్ కూడా ఇట్ వాస్ అంటే అంత ఎలివేషన్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు అనుకుంటా. సో ఇట్ వాస్ షోయింగ్
లాస్ట్ టైం మనకి ఎంతైతే వచ్చిందో ఎఫిషియన్సీ ఫిగర్ అన్నది ఈసారి కూడా అంతే వచ్చింది. సో ఇట్ వాస్ రెస్పెక్టబుల్. సో మనం కంప్లీట్గా లాస్ట్కి మనం టోటల్ జర్నీ చూసుకుంటే ఆ రోజు మనం 408 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మనకి యావరేజ్ స్పీడ్ వచ్చి 58 కిలోమీటర్స్ పర్ అవర్ మెయింటైన్ చేసాము. మనకి ఎఫిషియన్సీ ఫిగర్ స్క్రీన్ మీద క్యాలిక్యులేట్ చేసి చూపించినాయి 5.5 కిలోమీటర్ పర్ కిలోవాట్ అవర్ ఉందన్నమాట. బట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 5.13 కిలోమీటర్ పర్ కిలోవాట్ అవర్ వచ్చింది. సో 100% ట్రావెల్లో మనకు ఓన్లీ ఈసారి 408 to 410 కిలోమీటర్సే వచ్చిందనమాట. సో లాస్ట్ టైం ఇట్ వాస్ 530. మనం హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వచ్చినవి మాత్రం ఐడియల్ కండిషన్స్ అని నేను అనుకుంటున్నాను. ఇద్దరమే వచ్చాము, టెంపరేచర్ తక్కువ ఉంది, వీఆర్ డౌన్వర్డ్ జర్నీ చేసాం కాబట్టి. సో ఈ అప్వర్డ్ జర్నీ అండ్ ఆల్సో 5 మెంబర్స్ ఆక్యుపెంట్స్ ఉన్నాము. టెంపరేచర్ వాజ్ రియల్లీ హాట్. సో అందు గురించి మేబీ ఆ 410 వచ్చి ఉండొచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.